వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అధికార యంత్రాంగం అంకిత భావంతో పనిచేయాలి. ఎంపీ ప్రసాదరావు. జ్యోతిరావు పూలేకి నివాళులర్పించిన అధికారులు, నాయకులు. క్రమంగా తగ్గుతున్న టొమాటో ధరలు. మాదక ద్రవ్యాల నివారణలో ప్రజలు భాగస్వామ్యులవ్వాలి. పిలుపునిచ్చిన ఎస్ఐ రమణ. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి. కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన ఎస్డిపిఐ. వార్తలను వివరాలు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో చిత్తూరు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాదరావు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, జిల్లా అధికారులు జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, పిఆర్డబ్ల్యూఎస్ ఎస్సీలు చంద్రశేఖర్ రెడ్డి, విజయ్ కుమార్, డ్వామా హౌసింగ్ పీడీలు డిఈఓ వరలక్ష్మి, సమగ్ర శిక్ష ఐపీసీ వెంకటరమణ, డిఆర్డీఏపీడీ శ్రీదేవి, జిల్లా వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల అధికారులు మురళీకృష్ణ, మధుసూదన్ రెడ్డి, సిపిఓ శ్రీనివాసులు, ఎల్డీఎం హరీష్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వరి, డిపిఓ ప్రభాకర్ రావు, డిఎంఎన్హెచ్ఓ సుధారాణి, డిఎస్ఓ శంకరన్, చిత్తూరు మున్సిపల్ కమిషనర్, సంబంధిత జిల్లా అధికారులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగానికి సంబంధించి శాఖల వారీగా అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు. అర్హులైన నిరుపేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను చేరువ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి కార్యక్రమాన్ని పొంగనూరులో వివిధ ప్రజా సంఘాల వారు నిర్వహించారు. విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు, ఎస్ఐ రమణ ఇందిరా సర్కిల్లో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు, సామాజిక ఉద్యమకారుడు, బహుజనులకు విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు పూలే అని కొనియాడారు. కుల వివక్ష, లింగ అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి మహిళా విద్యకు ప్రాధాన్యతనిచ్చారన్నారు. అంతటి మహనీయుని ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. పట్టణ బీజేపీ అధ్యక్షులు జగదీష్ రాజు, సీనియర్ నాయకులు రాజారెడ్డి, బీసీ సంఘ నాయకులు అద్దాల నాగరాజ, కృష్ణమూర్తి, గంగరాజు, నానబాల కుమార్, నరసింహులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జ్యోతిరావు మహాత్మా పూలే భారతదేశంలో ఇద్దరికే ఇచ్చిండేది మహాత్మా అనే బిరుదు. 1888లో భారతదేశమంతా మీటింగ్ పెట్టి మహాత్మా పూలే చేసిన అభివృద్ధి కార్యక్రమాలకైతేనేమి, సంఘ సంస్కరణకైతేనేమి, వర్ణ వివక్షకైతేనేమి, ఆయన చేసిన సేవలకు మహాత్మా అనే బిరుదు 1888లోనే ఇచ్చారు. ఒకరే ఒకరు 1947 స్వాతంత్రం తెచ్చిన మన మహాత్మా గాంధీ గారికి మహాత్మా గాంధీ అని బిరుదిచ్చారు. ఇప్పటికీ భారతదేశంలో ఇద్దరే మహాత్ములు. అంతటి పేరుగాంచిన ఈ మహాత్ముడు జ్యోతిరావు పూలే గారు వర్ణ వివక్ష, ఆ కాలంలో స్త్రీలకు ఎటువంటి విద్య లేక చేస్తుంటే తన భార్య సావిత్రా పూలే బాయిని ఒక స్కూల్ స్థాపించి కులమత భేదాలు లేకుండా ఆ స్కూల్లో స్త్రీలందరికీ విద్యాబుద్ధులు నేర్పించి ఈరోజు విద్యలు నేర్పించారు. అదేగాక ప్రముఖ సంఘ సంస్కర్త ఆయన, ఎన్నో సాంఘిక సంస్కర్తలు చేశారు. కాబట్టి ఈరోజు వారిని స్మరించుకోవడము మన పౌరులుగా, మన భారతీయ పౌరులుగా, బీసీలుగా మనకి ఒక గర్వకారణం. జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్ర నాగాలేలో జిల్లాకు సంబంధించిన పూలే గ్రామం జన్మించిన మహాత్మా జ్యోతిరావు పూలే గారు పేద వర్గంలో జన్మించి మహోన్నతమైన బీసీల కోసం పోరాటం చేసి ఆ రోజు పేష్వాలు భయంకరంగా ఈ బీసీలను బడుగు వర్గాలను నిమ్మజాతిని దొరికి పారవేస్తున్న సమయంలో ఎదిరించి
పోరాటం నిలబడి చదువుకొని ముందుకు వచ్చాడు. అలాంటి మహా వ్యక్తి బీసీ మహాత్మా జ్యోతిరావు పూలే అని ఒక బిరుదు వచ్చినది మహాత్మా జ్యోతిరావు పూలేకి మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మహాత్మా గాంధీ 28 జ్యోతిరావు పూలే గారు జన్మించినారు. వారు జన్మించినప్పుడు కూడా ఒక ఈ పేష్వాల కోట కాలిపోయింది. అదే గుర్తుగా 1828 ఆయన బర్త్డే అని చెప్పి తెలియజేస్తున్నా. అలాంటి సందర్భాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారు బాల్యంలోనే 12వ సంవత్సరంలోని 8 ఏళ్ల బాలికలైన జ్యోతిరావు పూలే గారి భార్యను రాజ్యంలో పెళ్లి చేసుకుని అప్పుడు సతీ సమయంలో ఉండేది. ఆ టైంలో కూడా వారిని ఎదిరించి అక్కడ బాల్య వివాహాలను ఆపాలని చెప్పి చాలా చేశాడు. సంఘ సంస్కృతుల్లో మొట్టమొదటి వారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేని చదువు లేకుండా ఉన్నటువంటి మహిళలు కూడా చదువు నేర్చుకోవాలని చెప్పి అప్పట్లోనే అణగదొక్కబడిన కులాలు మనము నిమ్న జాతుల వాళ్ళని అణగదొక్కబడ్డాం కాబట్టి అప్పట్లోనే చదివే సంస్కారానికి అభ్యున్నతికి మన అభివృద్ధికి బాటలు వేస్తాయని చెప్పి మన జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలే గారిని ఒక ఉపాధ్యాయురాలుగా తయారు చేసి పాఠశాలను కూడా నిర్మాణం జరిగింది. అందువల్ల ఆ రోజు నుండి ఈ రోజు వరకు బడుగు బలహీన వర్గాలకు రావాల్సిన రిజర్వేషన్లు కానీ హక్కులు కానీ సామాజిక న్యాయం కానీ ఈ ప్రభుత్వాల దగ్గర నుండి మనం పోరాటాలు చేస్తూనే ఉన్నాం. తప్పనిసరిగా మనమంతా కలిసి భావితరాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలు సాధించిన నాడే అతనికి ఘనమైన నివాళులు అర్పిస్తామని చెప్పి. అదేవిధంగా అందరూ తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే జ్యోతిరావు పూలే గారు మనలో ఎంతో మంది కులాలని చెప్పేసి వర్ణాలని చెప్పేసి మనం రకరకాలుగా విడిపోతుంటే ఆ కాలంలోనే కులాలన్నీ ఏవీ లేవు, అందరూ మనం ఒకటే సంఘంలో అందరూ మనం అంతా ఒకటిగానే ఉంటాము అని చెప్పేసి ప్రతి ఒక్కరిలోనూ సరే కులాల వారిగా విభజించకండి అని చెప్పి మొట్టమొదట చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే అది జ్యోతిరావు బాపులే గారే. వారి భార్య అందరికీ కూడా బాల్యంలో ఉన్నటువంటి పాఠశాలలో ఎక్కడ కానీ అమ్మాయిలందరూ కూడా చదువుకోవాలి, అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలకు కూడా తగిన ప్రాధాన్యత కల్పించాలి అని చెప్పేసి వాళ్ళు గొప్పగా ఆలోచించి ఆ కాలంలోనే గొప్పగా ఆలోచించి ప్రతి ఒక్కరికి అందరూ సమానమే అని చెప్పినటువంటి గొప్పలు. కాబట్టి వాళ్ళందరూ కూడా శాశ్వతంగా మన మైండ్లో ఎప్పటికీ ఉండిపోవాలి, మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి జీవితాంతం మనం రుణపడి ఉంటాము. ఈరోజు మనం కులాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టొమాటో ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు 10 కేజీల టొమాటో బాక్స్ 500 రూపాయల వరకు పలికింది. ప్రస్తుతం ధరలు పడిపోయాయి. శుక్రవారం టొమాటో మార్కెట్లో ధరలు ఇలా పలికాయి. పుంగనూరులో గరిష్టంగా 334 రూపాయలు, కనిష్టం 200 వరకు పలుకుతోంది. అలాగే పలంనేరు గరిష్టం 360, కనిష్టం 300, వీకోటలో గరిష్టం 350, కనిష్టం 290, మదనపల్లిలో గరిష్టం 480, కనిష్టం 400 రూపాయలు, మలకల చెరువులో గరిష్టం 450, కనిష్టం 200 రూపాయలు, కలకిరిలో గరిష్టం 400, కనిష్టం 320 రూపాయల వరకు పలుకుతున్నాయి. ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యే ప్రాంతాల్లో టొమాటో పంట పెరగడంతో ధరలు తగ్గాయి. పుంగనూరు మార్కెట్ టాప్ 480 డౌన్ అయ్యే కారణం ఏమి అంటే మహారాష్ట్ర కాయలు ఫుల్గా వచ్చినాయి. అవంతా వచ్చిన దానికి పూర్తి ఇంకా కొంచెం డౌన్ అయ్యే పొజిషన్లో ఉంది. మానవ ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మిద్దామని ఎస్ఐ రమణ పిలుపునిచ్చారు. పుంగనూరు పట్టణంలోని ఇందిరా కూడలిలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలన్నారు. వీటి ద్వారా ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పారు. ఇలాంటి మత్తు పదార్థాలను నియంత్రించేందుకు ప్రజలు భాగస్వామ్యులు కావాలని కోరారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనలను గమనిస్తూ ఉండాలన్నారు. లాటరీలను అరికట్టేందుకు పోలీసు శాఖ కృషి చేస్తోందన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. తమ సమీప వాసులు ఎవరైనా మత్తు పదార్థాలకు బానిసలై ఉంటే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. వారికి కౌన్సిలింగ్ ఇప్పించి బంగారు భవిష్యత్తుకు కృషి చేస్తామన్నారు. పుంగనూరు పట్టణంలో చాలాసార్లు నేను ఎక్కువ తెలుసుకునేది ఏమంటే ఏదో డ్రగ్స్ అంటే కానీ అదంటే కానీ ఏమి ఎక్కడ అని టీవీలో చూపిస్తా అంటే ఇక్కడ పుంగనూరు పల్లెటూరు కదా, ఇక్కడ ఏమి ఉండదనుకుంటే చాలామందికి నేను కాలేజీల్లో పోయినప్పుడు కానీ ఇంకో చోట మీటింగులు పెట్టాను. లేడీస్ కాలేజీలో అయినా జెంట్స్ కాలేజీలో అయినా స్కూళ్ళల్లో అయినా కూడా ఇక్కడ మా స్టేషన్కి వచ్చే కంప్లైంట్లలో కూడా చాలామంది యువత
ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోయేసి దానివల్ల వాళ్ళ జీవితాన్ని ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల మాటలు వినకుండా వాళ్ళ మైండ్ కూడా సరిగ్గా పని చేయలేక వాళ్ళు వేరే ఆడపిల్లలను కూడా చాలామందిని వచ్చేసి లోబర్చుకొని ప్రేమించి ఈ డ్రగ్స్ వలన వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు సరిగ్గా పనికి పోకోకుండా వాళ్ళు ఏమి తెచ్చేకోకుండా వాళ్ళ పిల్లలు చదివించుకోకుండా ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయినారు. దాన్ని కూడా అరికట్టేదాని విషయంలో కానీ లాటరీల విషయంలో కానీ పోలీసులుగా మీ సమాజం కోసం మేము చాలా పాటుపడుతున్నాము. ఈ పుంగనూరులో చాలా మంచి వాళ్ళు ఉన్నారు, అమాయకులు ఉన్నారు. ఈ యొక్క డ్రగ్స్ వల్ల తెలియక ఈ పిల్లలు ఈ యొక్క డ్రగ్స్ను అవి గంజాయి అవి వాడడం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం. తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం లేదు. చాలామంది పెళ్ళి అయినటువంటి వాళ్ళు కూడా సంసారాల్లో మా భర్త 10 అవుతాని ఏదో విధంగా వివరిస్తున్నారు సార్, మమ్మల్ని గంజాయి తాగొస్తాడు, కొడతాడు, డబ్బులు కావాలని చెప్పేసి చాలామందిని మహిళలు హరాస్మెంట్ చేస్తుంటే 9 అవుతానే పోలీస్ స్టేషన్కి వస్తున్నారు. వాళ్ళ కోసమనే మీరు కూడా స్టూడెంట్ జీవితం నుంచి కూడా మహిళలు కానీ కాలేజీ స్టూడెంట్లు కానీ మీ బాలికలు కానీ బాలురు కానీ ఎవరు కూడా డ్రగ్స్ కూడా ఏదైనా సమాచారం ఉంటే మాకు చెప్తే దాని కానీ లాటరీ కానీ అసాంఘిక చర్యల మీద మేము చట్టరీత్యా చర్య తీసుకొని మీకందరికీ ఎప్పుడు సహాయకారిగా ఉండి మీ అభివృద్ధికి తోడ్పడతామని చెప్పేసి ఈ పుంగనూరు తరఫున నేను మనవి చేసుకుంటున్నాను. నూతనంగా ఏర్పాటు చేయనున్న మదనపల్లి జిల్లాను కూటమి ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జిల్లాగా ప్రకటించాలని కలాం ట్రస్ట్ వ్యవస్థాపకులు అయూబ్ ఖాన్ కోరారు. శుక్రవారం ఆయన పుంగనూరు పట్టణంలోని అబ్దుల్ కలాం కూడలిలో మాట్లాడారు. ఒక ప్రముఖ శాస్త్రవేత్త, భారతదేశ 11వ రాష్ట్రపతి మరియు మిసైల్ మ్యాన్గా ప్రసిద్ధి చెందారు. ఆయన భారతదేశ క్షిపణి మరియు అణ్వాయుధ కార్యక్రమాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. దేశం కోసం ఉన్నత ఆశయాలతో పనిచేసిన అలాంటి గొప్ప వ్యక్తి పేరును జిల్లాకు పెట్టాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ముఖ్యమంత్రి గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి ధన్యవాదములు తెలుపుతూ ఈరోజు మదనపల్లిని జిల్లాగా చేయడము చాలా గొప్ప విషయము. ఎలక్షన్ ముందు ఆయన చెప్పిన మాటలు నిలబెట్టుకున్నాడు మన ముఖ్యమంత్రి గారు. అతనికి పాదాభివందనం చేస్తూ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే జిల్లాని మదనపల్లి జిల్లాగా చేసిన శుభ సందర్భంలో ఒక శాస్త్రవేత్త, ఒక నిపుణుడు, మీరే రాష్ట్రపతిగా నియమించిన వ్యక్తి మీరు. కాబట్టి మదనపల్లి జిల్లాను మదనపల్లి కాకుండా ఏపీజే అబ్దుల్ కలాం జిల్లాగా మీరు ప్రకటిస్తే చాలా బాగుంటుందని చెప్పి మా ట్రస్ట్ తరపున, మా ట్రస్ట్ సభ్యుల తరపున విన్నవించుకుంటూ అబ్దుల్ కలాం ట్రస్ట్ తరఫున కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి, అదేవిధంగా ఆ కూటమిలో జిల్లాల పునర్విభజన సందర్భంగా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులకు కూడా ఈరోజు మేము ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తున్నామంటే ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ ఏదైతే ఉందో మదనపల్లి జిల్లా చేయాలని చెప్పేసి ఈ పక్కనటువంటి ఈ ప్రాంత ప్రజలంతా కూడా కోరుకున్న సందర్భంలో మరి ప్రభుత్వము ఒక కమిటీ వేయడం, ఆ కమిటీ ద్వారా ఈ మదనపల్లి జిల్లాను ప్రకటించడం, ఆ కమిటీ నిర్ణయాన్ని కూడా చంద్రబాబు కూడా ఆమోదం తెలపడం జరిగింది. అయితే మదనపల్లి జిల్లాను చేయడం ఈ ప్రాంత ప్రజలకు సంతోషకరమైన విషయమైనా జిల్లాను మాత్రం పేరు మార్చి మదనపల్లి జిల్లా కాకుండా ఆ జిల్లాకు కొత్త జిల్లాకు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య సలహాదారులు ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ను శుక్రవారం మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ నాయకులు కలిశారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులపై ఆరా తీశారు. త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ సిద్ధాంతాలు క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించినట్లు పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయల్ తెలిపారు. తర్వాత రాబోయే రోజుల్లో చేపట్టబోయే పార్టీ కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియామకమైన కళ్యాణం శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షల్ని తెలిపారు. కార్యక్రమంలో మదనపల్లి ఇన్ఛార్జ్ రాయలసీమ కో కన్వీనర్ శ్రీరామదాసు చౌదరి, పీలేరు ఇన్ఛార్జ్ బెజవాడ దినేష్, తమ్మలపల్లి ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్, మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం, ఐటీ కోఆర్డినేటర్ లక్ష్మీనారాయణ, మదనపల్లి ప్రధాన కార్యదర్శి తోట కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
మరియు పలంనేరు ప్రాంతాల్లో బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని ఎస్డిపిఐ పార్టీ జిల్లా అధ్యక్షులు యూసుఫ్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. గర్భిణీ స్త్రీలకు, రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి సరైన సమయంలో రక్తం అందక ప్రాణాపాయ స్థితి నెలకొంటోందని చెప్పారు. అదే మన సమీప ప్రాంతాల్లో బ్లడ్ బ్యాంక్ ఉంటే ఇలాంటి సమస్య ఉండదని తెలిపారు. ఈరోజు ఎస్డిపిఐ పార్టీ చిత్తూరు డిస్టిక్ కమిటీ నాయకులు ఈరోజు మన చిత్తూరు జిల్లా గౌరవనీయులు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలవడం యొక్క ముఖ్య కారణం ఏమిటంటే మనం చూస్తున్న మన పొంగనూరు పట్టణం మరియు పలంనేర్ ఈ రెండు పట్టణాల్లో బ్లడ్ బ్యాంక్ అనేది లేదు. దాని కారణంగా పొంగనూరు పట్టణ వాసులకు ఎవరికైనా గర్భిణీ స్త్రీలకు కానీ ఇంకా ఏదైనా హెల్త్ కారణం ఉండవాళ్ళు ఎవరైనా కానీ వారికి రక్తం అవసరమైతే వాళ్ళు రక్తదానం చేయాలనుకుంటే మదనపల్లికి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. అదేవిధంగా పలంనేర్ వాసులు పలంనేర్లో లేదు, వాళ్ళు చిత్తూరుకు వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. దీనివలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకు చాలా అవస్థలు కూడా ఉన్నాయి. ఎవరైనా రక్తం దానం చేయడానికి యువకులు ముందుకు వచ్చినా కానీ వాళ్ళకి మదనపల్లికి పిలుచుకుని పోవడము, లేకపోతే చిత్తూరు పిలుచుకుని పోవడము, ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. దీనిపైన మేము మా ఎస్డిపిఐ పార్టీ డిస్టిక్ టీం సభ్యులు జిల్లా కలెక్టర్ గారిని కలిసి మేము పొంగనూరు మరియు పలంనేరు నందు బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని కోరడమైంది. సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటామని వచ్చే నెల 2 రోజుల్లోనే పొంగనూరు మరియు పలంనేరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేస్తామని హామీని ఇవ్వడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పూలే అందరికీ ఆదర్శనీయులని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. పూలే 135వ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో పూలే చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మేయర్ అముద, స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చుడా చైర్మన్ కటారి హేమలత, వన్యకుల క్షత్రియ చైర్మన్ త్యాగరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతికి పూలే చేసిన సేవలను కొనియాడారు. ఆయన అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులని పేర్కొన్నారు. మహిళల కోసం, స్త్రీ విద్య కోసం విశేషంగా కృషి చేశారని అన్నారు. సమాజంలో సమానత్వాన్ని పెంపొందించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేశారని, ఆయన అడుగు జాడలు అందరికీ ఆదర్శనీయమని అన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బానీ బాషా, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, ఉదయ్ కుమార్, బీసీసీఎల్ అధ్యక్షుడు షణ్ముగం, బీజేపీ నాయకులు అట్లూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ శాఖ అధికారులు, వివిధ బీసీ సంఘాల నాయకులు, కూటమి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే, మహాత్మా జ్యోతిబా పూలే, మహాత్మా జ్యోతిబా పూలే, మహాత్మా జ్యోతిబా పూలే, మహాత్మా జ్యోతిబా పూలే. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా, వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులు ఎమ్మెల్యే గారితో పాటు చూడా చైర్మన్, మేయర్ గారు, మిగతా బీసీ అధికారులు, డైరెక్టర్స్, చైర్మన్స్ ఆఫ్ వివిధ కార్పొరేషన్ కూడా ఈ ప్రోగ్రాంలో వచ్చారు. ముఖ్యంగా వాళ్ళు వెనుకబడి ఆ సమయంలో 1850 నుంచి స్వతంత్రత ముందు సోషల్ రిఫార్మ్ సెక్టర్లో చాలా పనిచేశారు. ఆ సమయంలోనే చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. కానీ ఎట్లా ఆ సమస్య పరిష్కారం చేయాలి, ఒక చేతన కామన్ మ్యాన్, ఒక ప్రజలు రావాలి, వాళ్ళు పని చేశారు. సో ఈరోజు మనమందరూ వాళ్ళ కాంట్రిబ్యూషన్ గుర్తు చేస్తున్నాము. సో ఖచ్చితంగా మహిళలకి ఇప్పుడు మనం 21st సెంచరీలో ఉన్నాము. ఏం భేదభావం చేయకుండా వాళ్ళు కూడా ప్రతి అవకాశం రావాలి. కేంద్ర ప్రభుత్వం ద్వారా మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా మేము చాలా ప్రోగ్రామ్ చేస్తున్నాము. బేటీ బచావో, బేటీ పడావో, గర్ల్స్ ఎడ్యుకేషన్ మరియు ఆపర్చునిటీస్, రిజర్వేషన్స్, ఇది అంతా ఒక మూమెంట్ ఆ సమయంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో నేను యూత్ కూడా, యంగర్ జనరేషన్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళు చేసిన పని మనమందరూ ఎప్పుడెప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. ఇంకా మన సమాజంలో చాలా సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిన్నటి బేసిక్లీ ఒక గాంజా విషయం ప్లస్ డ్రగ్ విషయం గురించి మాట్లాడితే
ప్రతి స్కూల్లో ఆ సమస్య స్టార్ట్ అవుతుంది. ఎలా నిన్న మనమందరం చూస్తున్నాం. నిన్న హెచ్ఎంస్ టీచర్స్ ఆల్మోస్ట్ సుమారుగా 200 హెచ్ఎంస్ టీచర్స్ కూడా వచ్చి ఏం చెప్తున్నారు, సరే తల్లిదండ్రి కూడా వీళ్ళు యూత్ చూసుకోవాలి, స్కూల్లో వెళ్ళి ఏం చేస్తున్నారు, బయట వెళ్ళి ఏం చేస్తున్నారు, అటువంటి సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ కొత్త సోషల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అటువంటి సోషల్ రిఫార్మర్స్ గురించి మనం గుర్తు చేస్తే వాళ్ళు ఎట్లా ఫైట్ చేశారు, ఎట్లా క్యాంపెయిన్ చేశారు, లెజిస్లేషన్స్ కానీ మిగతా గ్రూప్స్. సో మనం కూడా బేసిక్లీ ఇప్పుడు కొత్త ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. వీ షుడ్ ఆల్సో డూ అవర్ హార్డ్ వర్క్. అండ్ నాకు ఈ అవకాశం ఈరోజు వచ్చింది. సో నేను మళ్ళీ ఈ గాంజా అండ్ డ్రగ్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను, బికాజ్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ చిల్డ్రన్ ఆకర్షితుంటున్నారు. చిన్న ఒక స్మాల్ ప్లెజర్ కోసం బేసిక్లీ ఉపయోగం చేస్తున్నారు. కానీ ఈ సమస్యతో మానసిక రోగం తయారవుతున్నాయి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఈ ప్రాబ్లం ఇప్పుడు పెరుగుతుంది. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది చాలా ఒక భయంకరంగా సోషల్ ప్రాబ్లం తయారవుతుంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి, తల్లిదండ్రి కూడా పిల్లల్ని చూసుకోవాలి. సో దట్ మనం సోషల్ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయగలుగుతాం. సో ఈ రోజు వచ్చిన అందరి నాయకులకి నా తరఫు నుంచి ధన్యవాదాలు. నేటి సమాజంలో ప్రతి విద్యార్థికి చదువుతో పాటు సంగీతం, నాట్యం వంటివి నేర్చుకోవడం ఎంతో అవసరమని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ప్రభాకర్ విజయ్ కుమారులు పేర్కొన్నారు. పుంగనూరు పట్టణం LIC కాలనీలో జేఎస్ కల్చరల్ అకాడమీ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. వివిధ కళలు నేర్చుకుంటున్న విద్యార్థులకు మెమెంటోస్, ప్రశంసా పత్రాలను ముఖ్య అతిథులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు నానబల గణేష్ మాట్లాడుతూ విద్యార్థులు అనేక మానసిక ఒత్తిడులతో అనారోగ్య పాలవుతున్నారు. వారి మానసిక ప్రశాంతతకు, ఎదుగుదలకు, ఆరోగ్యానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఇలాంటి కళలు ఎంతో అవసరమన్నారు. జేఎస్ కల్చరల్ అకాడమీలో సుమారు 75 మంది విద్యార్థులు గత 4 సంవత్సరాలుగా వివిధ కళలు నేర్చుకుంటున్నారు. అకాడమీ నిర్వాహకులు డాక్టర్ జాన్, వారి సతీమణి స్వప్న, డాన్స్ మాస్టర్ బాలాజీ, కీబోర్డ్, గిటార్ నేర్పిస్తున్న ఆనంద్ బెన్ ఎంతో అభినందనీయులన్నారు. కార్యక్రమంలో భరతనాట్యం నేర్చుకుంటున్న పిల్లలు, వారి తల్లిదండ్రులు, పట్టణంలోని ప్రముఖులు పాల్గొన్నారు. అంతేకాకుండా గత నెల తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగిన నృత్య పోటీల్లో జేఎస్ కల్చరల్ అకాడమీ నుంచి 14 మంది విద్యార్థులు నైపుణ్యం సాధించి ప్రతిభ కనబర్చి బహుమతులు పొందడంతో వారిని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రజలందరికీ చేరవేస్తూ పిల్లల భవిష్యత్తుకు పునాది వేస్తున్నటువంటి KCTV యాజమాన్యానికి జేఎస్ కల్చరల్ అకాడమీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనేక మంది పిల్లలు ఈ యొక్క సంస్థలో చేరి రాబోయే రోజుల్లో కూడా నేర్చుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము, అభిలషిస్తున్నాము, ఆశిస్తున్నాము కూడా. ఈ యొక్క ప్రోగ్రాంకు వచ్చేసినటువంటి మన అతిథులు ఒక్కొక్కరు కూడా వారి యొక్క సందేశాన్ని మనకు అందిస్తారు. మన భారతీయ సంస్కృతిలో ఒక చదువే కాదు 64 కళలు ఉన్నాయి. అందులో నాట్యము, సంగీతం, అలా చిత్రలేఖనం, గానం, అట్లా చాలా ఉన్నాయి 64 కళలు. పూర్వకాలంలో అయితే మంచి గురువులు, రాజులు ఆ గురువులంతా పోషించేవాళ్ళు, ఎన్నో కళలు నేర్పించేవాళ్ళు ప్రజలు. రాను మనం ఈ వెస్టర్న్ సివిలైజేషన్తో ఇంగ్లీష్ చదువులు ఇవి వచ్చేసిన తర్వాత ఈ కళలకి ప్రాముఖ్యత తగ్గిపోయింది. ఇట్లా జాన్ పెట్టినప్పుడు కల్చరల్ అకాడమీ పెడుతున్నామంటే అంత స్పందన వస్తుందా? పిల్లలు ఎంతసేపటికి ట్యూషన్లు, కాన్వెంట్లు ఇవంతా ఉంటాయి కదా, ఎవరు చేస్తారులే అని నేను కూడా డౌట్ పడలేదు. మరి వారి చేతనం అయితేనేమి, మంచి గురువులు దొరకడం అయితేనేమి, ఇవన్నీ కారణాలతో చాలా చక్కగా ఈ ఇన్స్టిట్యూట్ నడుస్తుంది. ఈ కాలంలో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ ఇలాంటి అకాడమీ నడపడం చాలా కష్టంతో, వ్యయ ప్రయాసంతో కూడుకున్న విషయం. ఎందుకంటే ఈ చదువులకే పేరెంట్స్ ఆ ఖర్చులు భరించే కష్టపడుతుంది. ఇట్లా డ్యాన్స్, మ్యూజిక్, కీబోర్డ్ ఇట్లా నేర్పించాలంటే ఇంకా అదనంగా ఖర్చు అవుతుందని చాలామంది ముందుకు రారు. అలాంటి సమయాల్లో ఇప్పుడు ఈ చిన్నారికి తిరుపతి
మొదటి ఆడియోలో జరిగినటువంటి ఆ నైపుణ్యం మన పుత్తూరు యొక్క ఖ్యాతిని అక్కడ ప్రదర్శించి 14 మంది ఖ్యాతి గడించడం చాలా శుభపరిణామం. ఇలాంటి ఒక గొప్ప కళను గుర్తించి పుత్తూరు పట్టణంలో నెలకొల్పినటువంటి వీరికి మా రోటరీ క్లబ్ తరఫున, మా రోటరీ కుటుంబ సభ్యులందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి నాకు ఇప్పుడు ఇక్కడ చూసిన వెంటనే ఒక గొప్ప ఆలోచన వచ్చింది. నా ప్రెసిడెంట్ పీరియడ్లో ఇంకా ఒక 5 నెలల కాలం ఉంది. ఆ 5 నెలల కాలంలో వీరికి ఇక్కడే పుత్తూరు పట్టణంలో ఒక పోటీలు నిర్వహించి వీళ్ళందరికీ కూడా ఒక ఈ కల్చరల్ అకాడమీలో ఇక్కడ పార్టిసిపేట్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అలాగే ఇక్కడ వచ్చినటువంటి 14 మందిని చూస్తేనే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వీరి ముఖంలో ఉన్నటువంటి తేజస్సు మనలో ఎవరు కూడా లేదు. కారణం ఏమిటంటే ఆ యొక్క నాట్యమే వారిలో అంత గొప్ప కళను తీసుకొని వచ్చింది. భారతదేశ మన నాగరికతకు చిహ్నము. ఈ కళలు అంతరించిపోతున్న ఈ సమయంలో ఇక్కడ దీన్ని గొప్పగా ఇక్కడ భావించి వారి తల్లిదండ్రులు ఇక్కడ పంపించి పిల్లల్ని చక్కగా నాట్యం నేర్పించడం అనేది చాలా గొప్ప విషయం. మన భారతదేశంలో నేర్చుకున్నటువంటి కళను ఇతర దేశాల్లో నేర్చుకుని బయట గొప్పగా వారంతా కూడా ఖ్యాతి గడిస్తున్నారు. మనము గతంలో ఎంత ముందున్నామో ఇప్పుడు అంత వెనకబడిపోయాము. ఇలాంటి కళలను పోషిస్తున్నటువంటి జాన్ సార్ గారు, స్వప్న మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క నాట్యాన్ని శ్రద్ధాభక్తితో నేర్చుకొని మంచి నైపుణ్యాన్ని సాధించి భవిష్యత్తులో ఇంకెంతో ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి జేఎస్ కల్చర్ అకాడమీకి శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. కళ కేవలం వరం, అది కృషి సాధన స్వయంవరం. జేఎస్ కల్చర్ అకాడమీ చిన్నారులు ఈ మధ్య మన తిరుపతి మహతి ఆడిటోరియంలో ఈ మధ్య జరిగినది అన్నమయ్య సంగీత నృత్యోత్సవం అనేది గ్లోబల్ ఆర్ట్స్ వాళ్ళు ఈ ప్రదర్శన మనకి జరగడం జరిగింది. అందులో మనకి ఈ అవకాశం ఇచ్చి అన్నమయ్య పెట్టిన కోలాటంతో పిల్లలు వేసి ఎంతో ప్రదర్శన గొప్పగనం చేసి చాలా సంతోషం పరిచినారు. ఈ ప్రదర్శన చూసిన మన జాన్ ఫాదర్ గారు, స్వప్న మేడం గారు, సార్ ఈ ప్రదర్శన మీరు అతి తక్కువ కాలంలో మా చిన్నారుల ప్రదర్శన మొదట ఆడిటోరియంలో అరంగేట్రం అంటూ జరిగింది. మన వైపు అంత ఖర్చు భరించలేరనేసి ఆ ఆడిటోరియంలో మొదటైన ప్రదర్శన దాన్నే మనం తర్వాత విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
గ్రామ దేవతల ఆలయాల్లో శుక్రవారం మహిళలు భక్తి శ్రద్ధలతో రాహుకాల పూజల్ని నిర్వహించారు. తూర్పు మొగసాలలోని శ్రీ చాముండేశ్వరిదేవి ఆలయం, బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాకులపాలెం శ్రీ తాటిమాను గంగమ్మ, భగత్ సింగ్ కాలనీలోని శ్రీ బోయకొండ గంగమ్మ, ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తల్లి జయ మంగళ గౌరీ దేవి, కొలిచే వారికి కొరతలు లేక, కలిగిన బాధలు కొరక చేయు, కాపురమందు కలతలు లేక, కమ్మని దీవెనలిమ్మ అమ్మ జయ మంగళ గౌరీ గంగము నీవు గణపతి ఇద్దరు తల్లుల ముగ్గుల బాబు బుద్ధి జ్ఞానము వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికార యంత్రాంగం అంకిత భావంతో పనిచేయాలి. ఎంపీ ప్రసాదరావు. జ్యోతిరావు పూలేకి నివాళులర్పించిన అధికారులు, నాయకులు. క్రమంగా తగ్గుతున్న టొమాటో ధరలు. మాదక ద్రవ్యాల నివారణలో ప్రజలు భాగస్వామ్యులవ్వాలి. పిలుపునిచ్చిన ఎస్ఐ రమణ. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి. కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన ఎస్డిపిఐ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.